హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీరామర్ ఆఫీషియల్. సో ఇవాల్టి వీడియోలో మేమైతే కాణిపాకంకి వెళ్ళిపోతున్నాం. సో చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో చాలా రోజుల తర్వాత ఇది ఒక ట్రిప్ లాగా అయితే ప్లాన్ చేస్తామన్నమాట. మేము మా బాబాయ్ వాళ్ళందరూ వెళ్తున్నాం ఫ్యామిలీతో. సో ఫస్టే ఇంకా వెళ్తున్న దారిలోనే ఒక గుడి అయితే కనబడింది. మేబీ ఇది ఆంజనేయ స్వామి గుడి అయితే అయిండొచ్చు, బట్ అంతా క్లియర్గా అయితే మేము గమనివ్వలేదు, కానీ గుడి ఉందని తెలుసు. సో అందరూ కూడా ఇంకా నీట్గా బాగా కూర్చున్నాము. మీలో ఎంతమందికి నాలా బ్యాక్ సీట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే అన్నిటికంటే బ్యాక్ సైడ్ అయితే భలే ఇష్టం అనమాట. సో ఇంకొచ్చేసి మేము కొన్ని క్యారీ చేస్తాం కదా, సో చపాతీలు ఇంకా బనానా అవి. సో ఫస్ట్ అయితే ఒక గుడికాడ అలానే సేమ్ ఆంజనేయ స్వామి గుడికాడే మంకీలు అయితే ఉన్నాయన్నమాట. సో కార్ అట్లా సైడ్ ఆపేసి దూరం నుంచి అయితే వేస్తున్నాం అనమాట బనానాస్. సో అవి క్యాచ్ పట్టుకొని తింటున్నాయి. సో ఇంకాసేపు అయ్యాక అలా నిద్రపోయాము. చిన్న న్యాప్ వేసేసిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ కదా, సో ఇంట్లో ఏం తినలేదు, టిఫిన్ డైరెక్ట్గా ఎక్కేసాం కాబట్టి సో అలా కాఫీ తాగేసి ఇంకా టిఫిన్ తిన్నాము. సో టిఫిన్ పడకపోతే కానీ మనకు చాలా నీరసంగా ఉంటుంది కదా. ఇంకా జర్నీ చేశాక చాలా ఆకలిగా ఉంది కదా, సో కాబట్టి ఫేమస్ హోటల్కి అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇక్కడ ఇంకా ఆర్డర్ ఇవ్వడమే కదా, ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. మేమందరం అయితే దోశ ఇచ్చామన్నమాట ఆర్డర్. సో మేమందరం వచ్చేసి దోశ అయితే ఆర్డర్ ఇచ్చాము. మా అబ్బా వచ్చేసి ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాడు. సో ఇంకా లేట్ ఎందుకు, టేస్ట్ చేసేద్దామా అని చెప్పేసి దోశను అయితే తినేసాము. చాలా బాగుంది టేస్ట్. సో చాలా బాగా నచ్చింది అనమాట, ఎంజాయ్ చేసాము. ఇంకా లాస్ట్లో కాఫీ తాగేసాము. ఇక్కడ కాఫీ అయితే కొంచెం ఎంజాయ్ చేస్తూ తాగామన్నమాట నేను మా సిస్టర్. సో ఇది వచ్చేసి కింద ఒక చిన్న కప్ ఇచ్చారు, ఇంకా గ్లాస్తో వేడిగుండే కాఫీని తిరగొట్టుకుంటూ తాగేసాము. సో ఇలా ఎంజాయ్ చేసేసిన తర్వాత కార్లోకి వచ్చాక కొంచెం బాగా సాంగ్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేసాము. సో చాలా బాగుండింది ఎంజాయ్ చేస్తూ. సో అలా ఎంజాయ్ చేసిన తర్వాత దారిలో వెళ్తుంటే అక్కడైతే పెద్ద విగ్రహాలు కనబడాయి, శివుడు, కృష్ణుడు, ఇంకా ఆంజనేయ స్వామి. చాలా బాగున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయన్నమాట బొమ్మలు, విగ్రహాలు. ఇంకా ఫైనల్లీ ఒక చోట అయితే ఆగాము. సో ఆగి జ్యూసులు, వాటర్స్ అవి తెచ్చుకున్నాం అనమాట. సో అక్కడైతే నేను పైకి ఎక్కామన్నమాట, నేను మా సిస్టర్. సో కార్ పైన ఎక్కాము. సో ఎక్కిన తర్వాత అయితే అందరు చూస్తున్నారు మమ్మల్ని. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ అయితే గుడికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసేసాము. సో యాజ్ యూజువల్ ఈ సెల్లలో చేయరని మీకు తెలుసు కదా. సో కాబట్టి ఇంకా ఫైనలీ అలా దర్శనం అయితే చాలా బాగా జరిగింది, అసలు ఎక్స్పెక్ట్ చేయనంత బాగా జరిగింది. సో అలా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి కోనేటి దగ్గరికి వెళ్ళాం. కోనేటికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ షాపింగ్ చేయాలి, మళ్ళీ బ్యాక్ టు రిటర్న్ అవ్వాలి. సో చాలా టైం అయితే పడుతుంది కదా. సో అలా ఫైనలీ అయితే అందరం ఫాస్ట్గా వెళ్తున్నాం అనమాట నడుచుకుంటూ. అంతేకాకుండా మేమైతే వినాయకుడిది టెంకాయ కొట్టే చోట అయితే దీపం వెలిగించి మేము కూడా టెంకాయ అయితే కొట్టామన్నమాట. ఆ క్లిప్ అయితే యాడ్ చేయలేదు. సో ఇంకా ఫైనల్లీ మమ్మీ అయితే కొన్ని సెల్ఫీస్ అయితే దిగింది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే చాలా షాప్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇంకా షాపింగ్ చేయాలని ఎగ్జైట్తో ఉన్నాము. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కోనేటి దగ్గరికి వచ్చేసాం అనమాట. నేను మా సిస్టర్ అయితే చెప్పలేనంతే ఎంజాయ్ చేసామన్నమాట. సో వాటర్ అయితే చాలా బ్లూష్గా ఉన్నాయి కదా, సో చాలా బాగున్నాయి వాటర్. సో బయట అయితే నడుచుకుంటూ వస్తుంటే వేడిగా కాలిపోతున్నాయి కాళ్ళు. సో సడన్గా కోనేట్లో కాళ్ళు నీటిలో పెట్టిన వెంటనే చల్లగా ఉందనమాట. అస్సలు బయటికి పోవాలనిపించలేదు. మాకు మా చెల్లికి అయితే వాటర్లో ఉండడం చాలా ఇష్టము. వాటర్లో ఎంతసేపు అయినా ఉంటాము. సో మా మమ్మీ అయితే ఇంకా పైకి రండి ఇంకా వెళ్దాం రండి, లేట్ అవుతుంది అనేసి అన్నా కూడా మేము లేదని చెప్పేసి పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళి ఆడుకుంటున్నాం అలాగా. సో చాలాసేపు అయితే అక్కడే టైం స్పెండ్ చేసేసాము. సో అలా మెల్లగా ఒక్కొక్క తాప కిందికి దిగుతూ వెళ్ళాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోదామని చేసి ట్రై చేస్తున్నాం, బట్ మా అమ్మ అయితే అరుస్తుంది పైనుంచి. సో ఇంకా అలానే కోనేట్లో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ మా మమ్మీ అయితే దిగింది వాటర్లోకి, బట్ నేను ఆ క్లిప్ యాడ్ చేయలేకపోయాను, సో తీయలేదన్నమాట వీడియో. సో అలా ఫొటోస్ దిగిన తర్వాత ఇక్కడ వెనకాల కూడా గుడి అయితే ఉంది కదా. సో ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి మమ్మీ అయితే అరుస్తుంది, కానీ మేము రావట్లేదన్నమాట. చాలా సూపర్గా ఉన్నాయి వాటర్. సో అక్కడే ఉండిపోవాలనిపించింది. అలాగో వచ్చేసాము. సో ఇంకా షాపింగ్ అయితే చేసాము, బట్ అయితే వీడియో తీయలేదు. సో దర్శనం అయిపోయిన కోనేటి దగ్గరకు వచ్చినాక అన్నదానం కూడా భోంచేయడానికి అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పులిహోర, పప్పు, పచ్చడి అన్నీ పెట్టారు, వైట్ రైస్. సో అన్నం కూడా బాగా తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొక ట్రిప్ ప్లాన్ చేసాం అక్కడి నుంచి. సో కాణిపాకం నుంచి అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే ప్లాన్ చేసామన్నమాట. సో ఎలాగో కార్లోనే నేను డ్రెస్అప్ అయిపోయాను. సో ఇంకా వెళ్తున్నాం దారిలో. సో ఈ వీడియోలో అయితే అది యాడ్ చేయలేదు. సో ఇంకొక వీడియో రాబోతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ బై ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.